అనగనగా ఒక ఊర్లో బాగా వర్షం కురుస్తుంది. తెల్లారగానే వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగిపోవడంతో సీడ్ అని ఒక స్కూల్ అబ్బాయి వాళ్ళ ఇంటి బయట దిగులుగా కూర్చుంటాడు. అయ్యో, ఇప్పుడు వాన ఆగిపోయిందే, హాలిడే ఇవ్వరా స్కూల్కి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాల్సిందేనా అంటూ దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. హే ఏంటిది వామ్మో? హాయ్ సీడ్, నేను పీకాచు. పీకాచు. నేను చిన్న పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను. నువ్వు హ్యాపీనా సీడ్? ఇంకో విషయం తెలుసా సీడ్, నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. అలా అయితే నేను స్కూల్కి త్వరగా రెడీ అవుతాను. హుర్రే, మనం స్కూల్కి వెళ్దాం. అమ్మా, నాకు త్వరగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, నేను స్కూల్కి వెళ్ళాలి. సరే నాన్న, ఈరోజు క్యారేజ్లో నువ్వు ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా, నేను త్వరగా వెళ్ళి బ్రష్ చేస్తాను. నాన్న సీడ్, టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వచ్చి తిను. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను, బాయ్. చకచకా తినేసిన సీడ్ వెంటనే సంతోషంతో బయటికి వచ్చేస్తాడు. తన ఎర్రగా మెరుస్తున్న సైకిల్ మీద పికాచుతో కలిసి స్కూల్కి బయలుదేరేస్తాడు. మనం స్కూల్కి వెళ్తున్నాం పికాచు. హే, స్కూల్కి వెళ్దాం. ఇదే మా స్కూల్, నీకు నచ్చిందా పికాచు? వావ్, అందరూ చిన్న చిన్న పిల్లలు భలే ఉన్నారు. హాయ్ సీడ్, రా క్లాస్కి వెళ్దాం. రా పికాచు, మా క్లాస్కి ఇటే వెళ్ళాలి. ఇదే మా క్లాస్ రూమ్. రణబీర్ క్లాస్లోనే చాలా కోపం మరియు గంభీరమైన పిల్లోడు. రణబీర్కి చాలా అల్లరితనం మరియు కోపం చాలా ఎక్కువ. హే, ఇదివో. ఏంటి నువ్వు చేస్తుంది? నా ఇష్టం. వాడి పేరు రణబీర్, వాడెప్పుడు నన్ను ఇలాగే ఏడిపిస్తాడు. హలో స్టూడెంట్స్, అందరూ హోంవర్క్ చేశారా? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. Write down students. Yeah. Oh my God! Who threw this book is this? Yeah. రణబీర్, ఈ బుక్ నీదే కదా? ఎంత ధైర్యం నీకు? ఇంకోసారి ఇలా చేస్తావా? ఇది నువ్వే చేసావా పికాచు? నేనే సీడ్. నేను వెళ్ళాలి సీడ్, నువ్వు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు, సరేనా? సరే, నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. బాయ్ సీడ్, నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను రా బుజ్జి. లవ్ యూ పికాచు, ఐ విల్ మిస్ యూ సో మచ్. హాయ్ పిల్లలు, నేను మీకు మళ్ళీ కనిపించాలంటే కింద ఉన్న లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. బాయ్ పిల్లలు.